హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ముందుగా మీకు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. జనరల్గా యాప్లో ఎనీ 1 month ఫుల్ కోర్స్ 599 రూపీస్ ఉంటుంది. ఫెస్టివల్స్ అప్పుడు ఆఫర్స్ టైంలో మనము 499 రూపీస్కి ఇస్తాము. కానీ ఇప్పుడు తెలంగాణ బిగ్గెస్ట్ ఫెస్టివల్ దసరా సందర్భంగా అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎనీ 1 month ఫుల్ కోర్స్ కేవలం 399 రూపీస్ మాత్రమే. ఆఫర్స్ మనకి 1 month కోర్సెస్ పైనే కాదు, 3 months, 6 months అండ్ 1 year కోర్సెస్ పైన కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎనీ 3 months ఫుల్ కోర్స్ నార్మల్గా అయితే 1799 ఉంటుంది. ఫెస్టివల్స్ అప్పుడు ఆఫర్లో 999కి ఇస్తాము. కానీ ఇప్పుడు కేవలం 899 రూపీస్కే మీకు 3 months ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంటుందండి. అలాగే ఎనీ 6 months ఫుల్ కోర్స్ యూజువల్ ప్రైస్ 2999 ఉంటుంది. ఆఫర్స్ టైంలో మనము 1999కి ఇస్తాము. కానీ ఇప్పుడు కేవలం 1799కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఎనీ ఫుల్ కోర్స్ 6 months వ్యాలిడిటీ 1799 మాత్రమే, 1799 రూపాయలు మాత్రమే. అలాగే ఎనీ 12 months ఫుల్ కోర్స్ నార్మల్ టైంలో 4999 ఉంటుంది. మనము ఫెస్టివల్స్ ఆఫర్ టైంలో 3999కి ఇస్తాము. కానీ ఇప్పుడు కేవలం 3599 రూపీస్కి మాత్రమే ఎనీ ఫుల్ కోర్స్ 12 months వ్యాలిడిటీ అవైలబుల్ ఉంటుంది. ఈ ఆఫర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కదా మీ నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఆఫర్స్ మీకు 18th October టు 25th October వరకు అవైలబుల్ ఉంటాయి. ఫుల్ కోర్సెస్ పైనే కాకుండా ఇండివిజువల్ కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. రీసెంట్గా మనకి కొన్ని జాబ్స్ నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి కదా, ఆ జాబ్ నోటిఫికేషన్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి రెండు పోస్టులకు గాను ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి టోటల్గా 677 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఆ రెండు పోస్టులు ఏంటంటే సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అండ్ మల్టీ టాస్కింగ్. ఈ 2 పోస్టులకి 677 వేకెన్సీస్ వచ్చాయి. మనకి ఎంటీఎస్లో 315 వేకెన్సీస్ ఉన్నాయి. సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్లో 362 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ రిలేటెడ్ ఫర్దర్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. 2 పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే. ఎస్, ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేయడానికి అర్హులు. ఫర్ ఎస్ఏ ఆర్ ఎంటీ అంటే సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్కి మాత్రం వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ ఏ మోటార్ కార్ ఫర్ అట్లీస్ట్ 1 year అని ఇక్కడ అడిగారు. నౌ ఏజ్ లిమిట్. సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ మోటార్ మెకానిజంకి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. 18 to 27 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంటీఎస్కి 18 to 25 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మీరు నార్మల్గా అప్లై చేస్తూ ఉంటారు కదా, ఏజ్ రిలాక్సేషన్ అవన్నీ ఐడియా ఉంటాయి కదా. సేమ్ ఈ ఎగ్జామ్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ సేమ్ ఆ ఎగ్జామ్స్ లాగే అప్లికబుల్. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో చూద్దాము. టైర్ 1 ఎగ్జామ్కి 2 పోస్టులకి సేమ్ సిలబస్ ఉంటుందండి. టైర్ 1లో మీకు జనరల్ అవేర్నెస్ 40 marks 40 questions and quantitative aptitude 20 questions 20 marks, numerical ability and reasoning 20 questions 20 marks, English language 20 questions 20 marks, total 100 questions 100 marks, 1 hour టైం ఉంటుంది. అండ్ మీకు నెగిటివ్ మార్కింగ్ 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా టైర్ 1 సేమ్ కానీ టైర్ 2 డిఫరెంట్ ఉంటుందని. టైర్ 2 పోస్టులకి 2 డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయండి. సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. మరి అలాగే ఎంటీఎస్ వాళ్ళకి ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందండి. ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ 50 questions 50 marks, 1 hour టైం డ్యూరేషన్ ఉంటుంది. నాకు అర్థమైంది. ఇప్పటివరకు ఇదంతా చెప్పారు కానీ అసలు అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అయితే చెప్పలేదు అనుకుంటున్నారు కదా. ఎస్, ఇప్పుడు అదే చెప్తున్నానండి. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకు 14th October నుండి అప్లికేషన్ స్టార్ట్ అయింది. మీరు టిల్ 16th November వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ 16th November.
మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకునే వాళ్ళు ఈ సైట్స్లో మీరు అప్లై చేసుకోండి. www.mha.gov.in or www.ncs.gov.in ఈ సైట్స్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ని ఫిల్ చేసి అప్లై చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం చూసాము ఎవరెవరు ఎలిజిబుల్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాము, ఏజ్ చూసాము, స్టార్టింగ్ డేట్ అండ్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి ఇది చూసాము. ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ చూద్దాము. ఈ 2 పోస్టులకి ఎగ్జామ్ ఫీ గురించి చూద్దామండి. 2 పోస్టులకి ఎగ్జామ్ ఫీ 50 రూపీస్ అండ్ ప్రాసెసింగ్ ఫీ 450 రూపీస్. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఓన్లీ 450 రూపీస్ పే చేయొచ్చు. మేల్ క్యాండిడేట్స్ అయితే ఎగ్జామ్ ఫీతో కలిపి టోటల్గా 500 రూపీస్ పే చేయాలి. సో అప్లికేషన్ని ఎప్పుడైనా లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే లాస్ట్ డేట్లో మనకి సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చి మన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవ్వకపోవడము ఇలాంటి ఎర్రర్స్ కామన్గా చూస్తూనే ఉంటాము. సో మీరు ముందుగానే అప్లై చేసుకోండి అండ్ అప్లై చేసిన వెంటనే మీరు VMR Logicsలో కోర్స్ పర్చేస్ చేయండి. మీ డ్రీమ్ జాబ్ని అచీవ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.